过这回啊，我什么？హాయ్. సో, ఇవాళ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి నేనైతే ఇక్కడ మినపగారెలు వేస్తున్నాను. ఇవాళ 8వ రోజనమాట నవరాత్రుల్లో. మాకిక్కడ అమెరికాలో మార్చి 29నే ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ అమావాస్య అది వెళ్ళిపోయి ఇక్కడ క్యాలెండర్ ఇక్కడ పంచాంగం ప్రకారం మార్చి 29నే ఉగాది వచ్చిందనమాట. ఇండియాలోనేమో మార్చి 30నైతే చేసుకున్నారు. సో, అక్కడ నవరాత్రులు మనకి శ్రీరామనవమి తర్వాత రోజు కూడా ఇంకొక రోజు వస్తుంది. మాకైతే శ్రీరామనవమితోని లాస్ట్ డే అనమాట. నవరాత్రులు 9 రోజులు అయిపోతుంది ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా. సో అందుకోసం అయితే ఇది 8వ రోజు నేను అమ్మవారికి గారెలు అయితే ప్రసాదంగా వేస్తున్నాను. ఇంకా ఇవే మేము బ్రేక్ఫాస్ట్గా అయితే తినేసామన్నమాట. పూజ అది అయిపోయాక మాకు ఇక్కడ దగ్గరలో ఈరోజు ఈస్టర్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈస్టర్ మనకి ఏప్రిల్ 20వ తారీఖున ఉన్నా కూడా ఈస్టర్ పండుగ ఇక్కడ ముందే అడ్వాన్స్డ్గా ఒక వీకెండ్ ఈస్టర్ ఫెస్టివల్ అయితే జరుగుతుందనమాట. అక్కడ రకరకాల కలర్ఫుల్ ఎగ్స్ అవి ఉంటాయన్నమాట, ప్లాస్టిక్ ఎగ్స్ అవి. సో పిల్లలు అవి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ పూజ అది అయిపోయాక మేము నెక్స్ట్ ఇంకా ఈస్టర్ ఎగ్ హంట్కి అయితే వెళ్తాము. మాకు దగ్గరలోనే ఒక పార్క్ ఉందన్నమాట, చాలా పెద్దగా ఉంటుంది. వాకింగ్ ట్రైల్ కానీ అన్నీ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ పార్క్లోనే ఈస్టర్ ఎగ్ హంట్ ఈవెంట్ అయితే జరుగుతుంది. దానికోసం అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ ముందైతే మేము పూజ అయితే చేసేస్తున్నాము, దాని తర్వాత అయితే అటు వెళ్తాము. ఇక్కడ ఈస్టర్ ఈవెంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఒక బకెట్ తీసుకుని మనం వెళ్తే ఇక్కడ బూత్స్ ఉంటాయి.
ఇలా టేబుల్స్ మీద మనకి కలర్ ఎగ్స్ అవి పెట్టేసేసి ఒక్కొక్క బూత్ దగ్గరికి అందరూ కూడా లైన్లో వెళ్ళి వాళ్ళకి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దగ్గర 1 ఎగ్ కానీ 2 ఎగ్స్ కానీ మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ ఎగ్స్లో మనకి బొమ్మలు కానీ చిన్న బొమ్మలు, పిల్లలకి చాక్లెట్స్, ఇంకా టాటూస్ ఇలాంటివన్నీ కూడా లోపల పెడతారు. కొన్ని వాటిల్లో సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఒక చీటీ పెడతారనమాట, సర్ప్రైజ్ గిఫ్ట్ అని. అది మనకు అది వస్తే ఆ పర్టికులర్ చీటీ వస్తే మనం అది తీసుకెళ్ళి అక్కడ మెయిన్ బూత్లో ఇచ్చేస్తే వాళ్ళు ఒక పెద్ద గిఫ్ట్ కూడా ఇస్తారు. లోపల అన్నీ కూడా మోస్ట్లీ అయితే అందరికీ చాక్లెట్స్, క్యాండీస్, టాటూస్, బొమ్మలు ఇవే వస్తాయి. ఆ ఎగ్స్ మనం అన్నీ కలెక్ట్ చేసుకున్నాక అవి అక్కడే ఓపెన్ చేసి చూడాలి మనకి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చిందా ఏంటి అని. సో వాళ్ళు అక్కడ తీసేసుకున్నాక అక్కడే ఓపెన్ చేసి మనల్ని చూడమంటారు. ఇక్కడ ప్రతి బూత్ దగ్గర కూడా అందరూ ఇలా లైన్లో వెళ్ళి వాళ్ళకి ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ బకెట్లో వేసుకుంటారనమాట ఈస్టర్ ఎగ్స్. ఇక్కడ ఈస్టర్ బన్నీ కూడా ఉంది మనం ఫొటోస్ అవి దిగడానికి. నెక్స్ట్ పిల్లలకి ఇక్కడ టేబుల్స్ అవి వేసేసి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇలా కిట్ లాంటిది ప్రొవైడ్ చేస్తున్నారనమాట పిల్లలందరికీ కూడా. వాళ్ళే చక్కగా తయారు చేసుకునేటట్టుగా లోపల బొమ్మలు అవి ఇచ్చేసేసి ఇలా హౌస్ లాగా తయారు చేయండి అని అనేసి కిట్ లాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇదే కాకుండా ఇప్పుడు ఈస్టర్ ఎగ్ హంట్ అయిపోయాక ఇక్కడ చాలా రకాల ఈవెంట్స్ కూడా జరిగాయి. ఇంకా ఫుడ్ ట్రక్స్ అవి కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఆకలేస్తే తినడానికి పక్కనే ఫుడ్ ట్రక్స్, డ్రింక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పిల్లలకి ఇలా రకరకాల యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా బబుల్స్ ఇవి ఇలా వాళ్ళని ఎంగేజ్ చేయడానికి చుట్టూ పిల్లలందరూ కూడా బాగా చేరి బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇదే కాకుండా ప్రిన్సెస్ డ్రెస్ వేసుకుని ఒక ఆవిడ పిల్లలతో ఫోటోలు దిగుతుంది. ఇంకా చాలా రకాలైతే ఉన్నాయన్నమాట పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి. ఎగ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని అందరూ ఎగ్స్ అన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూశాక నెక్స్ట్ అయితే ఈ ఈవెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం వీటిని కూడా చూడొచ్చు. ఇదంతా కూడా ఫ్రీ ఈవెంటే, ఎలాంటి టికెట్ ఏమీ అవసరం లేదు, ఎవరైనా కూడా రావచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా మనల్ని పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి రకరకాల ఈవెంట్స్ అయితే పెట్టారు. చాలా బాగుండింది. 1-2 గంటలు పిల్లలకి చక్కగా టైంపాస్ అయితే అవుతుంది. ఇక్కడ ఇవే కాక చాలా రకాల బూత్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. ఎవరైనా వాళ్ళు బూత్స్ పెట్టుకుని వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళు బూత్స్ కూడా ఇక్కడ పెట్టుకున్నారు. వాళ్ళ అంటే స్విమ్మింగ్ క్లాసెస్, మీకు పిల్లలకి స్విమ్మింగ్ క్లాసెస్ కావాలి అనుకుంటే ఆ స్విమ్మింగ్ క్లాసెస్ వాళ్ళు అలా ఇలా రకరకాల బూత్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇలా ప్రిన్సెస్తో ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఇంకా ఈ బూత్లో వచ్చేసి మనం ఏ టాటూ కావాలో సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మన చేతి మీద ఆ టాటూ అయితే వేస్తున్నారు. ఇక్కడ ఇలా చాలా రకాలైతే ఉన్నాయన్నమాట పిల్లలకి యాక్టివిటీస్. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చాలా ఎంగేజింగ్గా కూడా ఉంటుంది. సో మేము కూడా ఇక్కడ 1-2 గంటలు టైం అయితే స్పెండ్ చేసి తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా సాయంత్రం మేము ఎటు వెళ్ళాము తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. ఇంకా సాయంత్రం స్నాక్ లాగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇంకా మేము మోస్ట్లీ పనేరా బ్రెడ్కే వస్తాము. పనేరా బ్రెడ్లో సూప్స్ చాలా బాగుంటాయి, ఇంకా శాండ్విచెస్ బాగుంటాయి, బ్రెడ్ అది కూడా చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మోస్ట్లీ సూప్స్, శాండ్విచెస్, ఇంకా మనం ఏదన్నా స్వీట్గా తినాలి అన్నా కూడా ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మనకి ఇక్కడ వెజ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. ఎప్పుడైనా మన నాన్ వెజ్ తినని రోజుల్లో వెజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే పనేరా బ్రెడ్ అయితే బెస్ట్ అనమాట. సో పనేరా బ్రెడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ సాయంత్రం స్నాక్ తినడానికి మేము ఇక్కడ బ్రాక్లీ చెద్దర్ సూప్, ఇంకా కొంత బ్రెడ్, ఇంకా సిన్నమన్ బేగల్ ఇలాంటివన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అవన్నీ కూడా తీసుకుని ఇప్పుడు కొంచెం స్నాక్ అది తినేసేసి కాసేపు టైం ఇక్కడ స్పెండ్ చేసేసి తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ పనేరా బ్రెడ్ ఏరియాలో మనకి ఇక్కడ బయట కూర్చోడానికి కూడా సీటింగ్ ఏరియా అది కూడా ఉంటుంది. బయట కూర్చొని తినేవాళ్ళు బయట కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ డ్రింక్స్ అయితే తీసుకుంటున్నాము. ఇటు సైడ్ అంతా కూడా మనకి వాటర్, గ్రీన్ టీ, ఇంకా లెమనేడ్ అంతా కూడా ఇటు సైడ్ ఉంటుంది. అటు సైడ్ అంతా కూడా కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా అటు సైడ్ ఉంటాయి. డ్రింక్స్ కావాలనుకున్నప్పుడు మనం డ్రింక్ బై చేసుకుంటే ఇక్కడ గ్లాస్ తీసుకుని మనమే ఫిల్అప్ చేసుకోవచ్చు. ఒకసారి అయిపోయాక మళ్ళీ మనం రీఫిల్ కూడా చేసుకోవచ్చు.
సో ఇక్కడ మేము సినమన్ బేగల్ ఇంకా బ్రాక్లీ చెద్దర్ సూప్ తీసుకున్నాము, ఇంకా గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్ తీసుకున్నాము. ఈ సూప్తో పాటు మనకి ఆ పక్కన ఉన్న బ్రెడ్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇస్తారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సరే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్.